డబ్బు సంపాదనకు హిందీ కావాలి కానీ మాట్లాడటానికి మాత్రం అవసరం లేదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశారు. మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ భాష అన్నారు. హిందీని తమపై రుద్దుతున్నట్లు కొందరు తప్పుగా భావిస్తున్నారన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రాజభాష స్వర్ణ జయంతి సమారోహ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైంది. ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐకన్. రాణా ప్రతాప్ శౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్లో ఉన్న రాణా ప్రతాప్, తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మద్రాసు ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన జెండా, మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా అయింది. ప్రతి భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది. కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది. కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది. అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే మన పెద్దమ్మ భాష హిందీ. ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి?